ఊర్లో రైతులు చాలా కష్టపడి వారి వారి పనులు చేసుకునేవాళ్ళు. ఎక్కువ శాతం మంది రైతులే నివసించేవాళ్ళు. ఒకరోజు రైతుల్లో ఒకతనైన వీరయ్య గుమ్మడికాయలను పండించేవాడు. రోజూ అతను పొలం దగ్గరకు వెళ్ళి చూసుకునే తలికే గుమ్మడికాయలు తగ్గిపోయినట్టుగా అతనికి కనిపించేటివి. అంటే ఎవరో దొంగ రోజు ఆ గుమ్మడికాయలను దొంగలించేవాడు. ఆ రోజుల్లో గుమ్మడికాయ ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయ దొంగ ఊళ్ళోనే ఎవరో అయి ఉంటారని ఆ రైతు యొక్క నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే ఆ రైతు ఆ ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళారు. పెద్దాయన చాలా తెలివైన అతను. రైతు మొర విని, "ఒస్, ఇంతేనా? గుమ్మడికాయ దొంగ పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకొని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట ఉంటుంది" అని అన్నాడు. ఆ తరువాత ఆ రైతుకు ఇలా చెప్పారు, "నువ్వు మిగతా రైతులను ఇక్కడికి తీసుకురా. నేను ఎవరు దొంగతనం చేశారో కనిపెడతాను" అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రైతు అందర్నీ తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆ పెద్దాయన ఇలా అన్నారు ఆ రైతులందరితో, "గుమ్మడికాయ దొంగ ఎవరైతే తీసుకెళ్ళుంటారో వారి భుజం మీద గుమ్మడికాయంత సొట్ట ఉంటుంది" అని అనగానే ఆ రైతుల్లో ఒక అతను కుడి భుజం తడుముకొని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు. పెద్దాయన వెంటనే ఇది గమనించి, "దొంగ ఇతనే" అని అందరికీ చెప్పారు. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహ పడుతాము అని వివరించారు.